గుడ్ మార్నింగ్. మనం ఈరోజు కొబ్బరి ఆకులతో బొమ్మలు తయారు చేయడం చూద్దాము. చూడండి ఇవన్నీ. అయితే ఫస్ట్ మనం గడియారం అన్నిట్లో ఈజీ. చిన్న పీస్ తీసుకుని వెనక వైపు నుండి ఇలా ఫోల్డ్ చేయాలి. పైది ముందుకు ఫోల్డ్ చేసి ఈ పొడవుగా ఉన్నదానికి వెనక వైపు నుండి తీసుకుని నిదానంగా లాగితే లాక్ అయిపోతుంది. అది మనం చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి ఆటలు ఆడుకునే వాళ్ళం. అప్పుడు బొమ్మలు ఎక్కువగా ఉండకపోయేది కాబట్టి వీటితోటే మనం ఆడుకునే వాళ్ళం. ఈ విధంగా మళ్ళీ ఒకసారి అందులో నుండి వెనక వైపు నుండి తీయాలి. తీస్తే వాచ్ రెడీ. దీన్ని చేతికి పెట్టి ఆ రౌండ్ నుండి మళ్ళీ ఒకసారి తీయాలి. ఇంకొక రౌండ్ కూడా పెట్టేసి ఎక్స్ట్రా ఒకవేళ ఇంకా ఆకు ఉంటే కట్ చేయాలి. వాచ్ రెడీ. నెక్స్ట్ మనము కళ్ళద్దాలు చూద్దాము. సేమ్ చిన్న పీసు ఇలాగే తీసుకుని వాచ్కి లాక్ చేసినట్టుగానే చేద్దాము. ఒకసారి లాక్ చేసేసి నెక్స్ట్ టైము చూడండి ఇలా రౌండ్గా అందులో నుండి తీసి ఇలా వెనక్కి తిప్పి చేస్తే ఫ్రేమ్ రెడీ అయిపోతుంది. రెండు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈనెలు తీసినాం కదా ఆకు నుండి, మనం ఆ ఈనెలు అంటే కొబ్బరి పుల్లలు రెండు సమానంగా కట్ చేసుకుని దీనికి సైడ్ కత్తెరతో కానీ కత్తితో కానీ 2 ఘాట్లు పెట్టాలి. ఆ 2 ఘాట్ల నుండి చీపురు పుల్లల్ని తీసినాము అంటే కళ్ళద్దాలు రెడీ. నెక్స్ట్ ఫ్యాన్. 2 సమానమైన పీసెస్ తీసుకోవాలి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టేసి కొంచెం వెడల్పని అది పైకనాలి ఇలా లాక్ చేసేయాలి. లాక్ చేసి 4 వైపుల నుండి చక్కగా కొంచెం టైట్ చేసి 4 వైపులా కూడా ఒకే విధంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. మధ్యలో కత్తితో చిన్న హోల్ పెట్టి ఆ చీపురు పుల్లను పెట్టేసామంటే ఫ్యాన్ రెడీ. చక్కగా బయట గాలి వచ్చే దగ్గర పెడితే చక్కగా తిరుగుతుంది. పిల్లలు చక్కగా ఆడుకుంటారు. తర్వాత ఇప్పుడు మనము బొమ్మను చేద్దాం. చిన్నగా ఉన్నప్పుడు బొమ్మల పెళ్ళిళ్ళు అవి ఆడుకునేటప్పుడు ఇవి చేసుకునే వాళ్ళం. వాచ్కు చేసినట్టుగా లాక్ చేసి పై వైపు తల భాగం వచ్చేలాగా చేసి ఒక చిన్న పీసు చేతులకి ఇలా అడ్డంగా పెట్టేసేయాలి. దీనికి మనము చీర దోవతి అలా పెట్టి ఆడుకోవచ్చు. తర్వాత మనము చేపను చేద్దాము. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది, చూస్తూ చేయాలి. ఇట్లా క్రిస్ క్రాస్ వెనక వైపు నుండి కూడా 2 అంటే ఒక లైన్ ఇప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ పైనుంచి తీసి మళ్ళీ కిందకి తీయాలి. నవారు అల్లినట్టుగా చేసి 4 వైపుల నుండి టైట్ చేయాలి. ఇంతకుముందు ఫ్యాన్కు లాగినట్టుగానే 4 వైపుల నుండి చేసేస్తే ఫిష్ ఆకారం వచ్చేస్తుంది. ఆ ఎక్స్ట్రా ఉన్న వాటిని కరెక్ట్గా పైవి 2 సమానం కిందివి 2 సమానం కట్ చేసుకోవాలి. టైల్కి ఇట్లా ఆకును కట్ చేయాలి. ఈ విధంగా ఫిష్ రెడీ. ఇలాంటి పిల్లలకి చిన్న చిన్న క్రాఫ్ట్స్ నేర్పించవచ్చు, చక్కగా నేర్చుకుంటారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.